కేసీఆర్ను ఓడగొట్టేందుకు ప్రజలు బలంగా నిర్ణయించుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. రాజేందర్ లేని హుజూరాబాద్ను ఊహించుకోలేమని ప్రజలు ఓటు వేశారని అన్నారు. హుజూరాబాద్లో బీజేపీకి గొప్ప మెజార్టీ వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు ఈటెల. ముసలి వాళ్ళకి ఇచ్చే విడోస్కి ఇచ్చే పెన్షన్ కూడా సకాలం ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఏ ప్రోగ్రాం జరగాలన్నా కూడా చివరికి హైదరాబాద్లో భూములు అమ్ముకుంటే తప్ప, హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకుంటే తప్ప రాని పరిస్థితులు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వ అండదండలు ఉంటేనే ఈ రాష్ట్రం లక్ష్యాన్ని భావన ఉంది. కాబట్టి ఇవాళ యువత కావచ్చు, మహిళలు కావచ్చు, అదేవిధంగా రైతులలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే 2160 రూపాయల ఎంఎస్పీ జాడలో 3100 రూపాయలు వస్తాయట, 4 సిలిండర్లు ఉచితంగా వస్తాయట. ఇవన్నీ కూడా లెక్కలేసుకున్నారు. తెలంగాణ ప్రజలు వాళ్ళ ఆత్మని ఆవిష్కరించి ఇవాళ ఓట్లలో పాల్గొని వాళ్ళ తీర్పులు నిశ్చితం చేసి, నేను చాలాసార్లు చెప్తా ఉంటా, అంతిమ న్యాయ నిర్ణేతలు ఒక ప్రభుత్వం మీద ఉన్న వ్యవస్థలో ఉన్న పరిస్థితులకి అసెస్ చేసుకొని